హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అంటే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రేమ నర్మదా పెట్టిన టెస్టులతో తను ధీరజ్ని ప్రేమిస్తున్నానని నిజం తెలుసుకుంటుంది. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏంటి నిజంగానే నర్మదా అక్క చెప్పినట్టు నేను ధీరజ్ని ప్రేమిస్తున్నానా అనుకుంటూనే లేదు నేను వాణ్ణి ప్రేమించమేంటి అని అనుకుంటుంది. మరి ప్రేమించకపోతే నాకు పదే పదే ధీరజే ఎందుకు గుర్తొస్తున్నాడు, వాణ్ణే చూడాలనిపిస్తుంది. వాడు రాకపోతే వాడి కోసం నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. వాడితో మాట్లాడాలి అనిపిస్తుంది, వాడితో సరదాగా పోట్లాడాలి అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ధీరజ్పై నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా కొత్తగా అని అనుకుంటుంటే నిజంగానే నర్మదా అక్క చెప్పినట్టు నేను ధీరజ్తో ప్రేమలో పడిపోయానా అని అనుకుంటుంది. ఇక ప్రేమకైతే విషయం మొత్తం అర్థమైపోతుంది. ఎస్, నేను నిజంగానే ధీరజ్తో ప్రేమలో పడిపోయాను. వాడు లేకుండా లేనంత చచ్చేంత ప్రేమలో పడిపోయాను. కానీ మరి ధీరజ్కి నా మీద ప్రేమ ఉందా? ఇప్పుడే వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ధీరజ్తో చెప్పేయాలా అనుకుంటుంది. లేదు, అప్పుడే నా ప్రేమని బయట పెట్టొద్దు. చూద్దాం వాడి మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకున్న తర్వాత నా ప్రేమని వాడితో చెప్తాను అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ధీరజ్ అయితే తన ఫ్రెండ్కి బైక్ అర్జెంటుగా అవసరం ఉండడంతో తిరిగి తీసుకుంటాడు. దాంతో ధీరజ్ ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఫుడ్ డెలివరీ చేయడానికి బైక్ కావాలి, బైక్ లేదు, మరి ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడే ఒక షాప్లో కిరాయి సైకిల్ కనిపిస్తుంది. ఈ రోజుకు ఈ సైకిల్ పైనే ఫుడ్ డెలివరీ చేయాలి అనుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, అన్న సైకిల్ ఒక పూటకి ఎంత కిరాయి తీసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు అతను 100 రూపాయలు తీసుకుంటాను సార్ అని చెప్పగానే, సరే అన్న, ఇదిగోండి నాకు ఈ రోజుకి సైకిల్ కావాలి అని ఆ సైకిల్ తీసుకొని ఆ సైకిల్ పైనే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. అలా డెలివరీ చేస్తూ ఉండగా ప్రేమ బస్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అక్కడికి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వస్తాడు. అక్కడ ధీరజ్ ఫుడ్ డెలివరీ ఇస్తూ ఉంటే ప్రేమ ధీరజ్ని చూస్తుంది. ఇదేంటి ధీరజ్ ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చింటాడు అని చెప్పి ప్రేమ ఎలాగైనా ధీరజ్తో కలిసి ఇంటికి వెళ్ళాలి అని పరిగెత్తుకుంటూ ధీరజ్ వచ్చే సందులో నుంచే వస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ రాకముందే ఆ ఏరియాకి ముందుగానే వెళ్ళి ఏమీ తెలియనట్లు నిల్చుంటుంది. ధీరజ్ సైకిల్పై అటుగా వస్తూ ఉంటే చెయ్యి అడ్డు పెడుతుంది. లిఫ్ట్ ప్లీజ్ అని అంటుంది. ఇక ధీరజ్, ఓయ్ ఏమనుకుంటున్నావు, నేను నీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఇదేమైనా కార్ అనుకుంటున్నావా, బైక్ అనుకుంటున్నావా, సైకిల్ అని అంటాడు. ఇక ప్రేమ, నేను కూడా అది చూసే చెయ్యి అడ్డు పెట్టాను, ఏదైతే ఏంటి నాకు లిఫ్ట్ ఇవ్వడం ముఖ్యం, పద వెళ్దాం అని అంటుంది. ఇక ధీరజ్, హలో ఏంటి వెళ్ళేది, అయినా ఈ సైకిల్ తొక్కడమే ఇబ్బంది అంటే మళ్ళీ నువ్వు కూడానా, మర్యాదగా ఆటోలో ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఇక ప్రేమ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి ధీరజ్కి కోపం వస్తుంది. ఎందుకలా పిచ్చి పట్టినట్లు నవ్వుతున్నావు అని అంటే, లేకపోతే ఏంట్రా, నీకు సైకిల్ డబల్ తొక్కడం రాదని ఒప్పుకోవచ్చు కదా, అది ఒప్పుకోకుండా ఆటోలో వెళ్ళు, బస్లో వెళ్ళు అని నాకు చెప్తావేంటి తప్పించుకోవడం కోసం అని అంటుంది. ప్రేమ అలా అనేసరికే ధీరజ్, ఓయ్ ఏమంటున్నావు, నాకు సైకిల్ డబల్ తొక్కడం రాకపోవడం ఏంటి అని అంటే, అవునరా రాదు కాబట్టే నన్ను ఇలా ఆటోలో వెళ్ళమంటున్నావు అని అంటుంది.
ఇక ప్రేమ కావాలనే ధీరజ్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ సరే రావే, అయితే నిన్ను ఈ సైకిల్పై తీసుకెళ్ళి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది నేను సైకిల్ డబల్ తొక్కగలనా లేదా అని, రా వచ్చి కూర్చో అని చెప్పగానే ప్రేమ అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇక వెళ్ళి ధీరజ్ ముందు కూర్చుంటుంది. ఇక ధీరజ్ అయితే సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ధీరజ్ తనకి దగ్గరగా అలా సైకిల్ తొక్కడం చూసి ప్రేమ అయితే చాలా సంతోషపడిపోయి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ మాత్రం ఏమీ పట్టించుకోకుండానే ఉంటాడు. ఇక ప్రేమ మనసులో ధీరజ్ నాకు ఏ కార్లో ఏ బస్సులో వెళ్ళినా కూడా ఇంత సంతోషం ఉండదు, నువ్వు ఇలా సైకిల్పై తీసుకెళ్తున్నా కూడా నన్ను విమానంలో తీసుకెళ్తున్నంత సంతోషంగా ఉంది అని ప్రేమ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క చందు అయితే 10 లక్షల కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చెయ్యాలి, త్వరలోనే సేటు చెప్పిన గడువు కూడా తీరిపోతుంది, ఇంకో 2 రోజుల్లో 10 లక్షలు ఇవ్వకపోతే సేటు అన్నంత పని చేస్తాడు. నాన్నకి నేను తన దగ్గర 10 లక్షలు అప్పు చేసిందన్న విషయం చెప్పేస్తాడు. అదే కానీ జరిగితే నాన్న దృష్టిలో నేనొక మోసం చేసే కొడుకుగా మిగిలిపోతాను. నాన్న నన్ను ఎంతగానో నమ్మారు, తనకి చెప్పకుండా నేను ఏ పని చెయ్యనని నాన్నకి నమ్మకం, అలాంటిది ఇంత పెద్ద విషయం నాన్న దగ్గర దాచాను అని తెలిస్తే నాన్నగారు ఎలా తట్టుకుంటారు అని అనుకుంటూ మరి దీనికి పరిష్కారం ఏంటి, వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళేమో ఊరెళ్ళి ఇంకా రాలేదంటున్నారు, వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో, లేదు వాళ్ళు వచ్చేసరికి నేనే ఏదో రకంగా డబ్బు ఏర్పాటు చేసి సేటుకి ఇచ్చేయాలి, తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు, ముందు సేటు దగ్గర పరువు పోకుండా సేటు నాన్నతో నిజం చెప్పకుండా చేయాలి అని చందు అయితే తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి డబ్బు గురించి అడుగుతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ కూడా డబ్బు లేదని చెప్పడంతో చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఎవరిని అడిగినా కూడా డబ్బు లేదని చెప్తున్నారు, దొరకదని చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ కష్టం నుండి ఎలా బయటపడాలి అని చందు తనకి తెలిసిన వాళ్ళని డబ్బు అడగడానికైతే బయలుదేరుతాడు. మరో పక్క ఇక భాగ్యం ఇంటి దగ్గర భాగ్యం భర్త అయితే భాగ్యంతో అంటూ ఉంటాడు, ఆవిడ గారండి ఈరోజు మధ్యాహ్నానికి భోజనం ఏం వండుతున్నారు అనగానే ఇక భాగ్యం ఇదేంటయ్యా కొత్తగా అడుగుతున్నావు, ఇంకేం వండుతాను, నువ్వు ఉదయం తీసుకెళ్ళి మిగిలిన టిఫిన్స్ ఉంటాయి కదా అవి తిని పడుకోవడమే అని అంటుంది. ఇక భాగ్యం భర్త అయితే అదేంటి ఆవిడ గారండి ప్రతిరోజు ఈ చల్లారిన ఇడ్లీ చల్లారిన దోశ ఈ వడలేనా, కనీసం ఈరోజైనా ఏదైనా వండొచ్చు కదండి అని అంటాడు. ఇక అప్పుడే భాగ్యం చిన్న కూతురు బుజ్జి అయితే అవునమ్మా నువ్వు వండకపోతే చెప్పు, ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం అని అంటుంది. అది విని ఇక భాగ్యం అయితే ఏంటమ్మడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి, అయినా మీ నాన్న చేసేది ఏమైనా 5 స్టార్ హోటల్లో అనుకుంటున్నావా, ముష్టి బండి మీద టిఫిన్ అమ్ముకుంటున్నాడు, అలాంటి పని చేస్తున్నందుకు మనం ఆన్లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవడం ఏంటమ్మడు అని అంటుంది. అప్పుడు బుజ్జి ప్లీజ్ అమ్మా మనం ఎప్పుడూ కూడా ఇలా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోలేదు కదా, మన ఇంటి పక్కన నా ఫ్రెండ్స్ అంతా కూడా వారానికి ఒక్కసారైనా ఇలా ఆన్లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటున్నారంట, ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి కాదనకు అని బుజ్జి బ్రతిలాడుతూ ఉంటే ఇక భాగ్యం కూడా సరే అమ్మడు నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఈసారికి ఒప్పుకుంటున్నాను, సరే మరి ఫుడ్ ఆర్డర్ ఎలా పెడతావు అని అంటే అదే అమ్మా నా ఫ్రెండ్ ఉంది కదా తన ఫోన్ నుండి ఆర్డర్ పెట్టి మన ఇంటి లొకేషన్ ఇస్తాను అని బుజ్జి అంటుంది. ఇక భాగ్యం కూడా సరే అని చెప్పడంతో బుజ్జి అయితే బయటికి వెళ్ళి ఇక చికెన్ బిర్యానీని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది. ఆ ఆర్డర్ ఎవరికో వెళ్ళదు, నేరుగా ధీరజ్కే వెళ్తుంది.
ఇక అది చూసుకొని ధీరజ్ హమాలీ బస్తీలో చికెన్ బిర్యానీ డెలివరీ చేయాలా? అయ్యో, ఆ బస్తీ ఎక్కడుందో కూడా నాకు తెలీదు, ఎంత దూరమో ఏంటో అని ఇక ధీరజ్ అయితే ఫుడ్ తీసుకొని భాగ్యం వాళ్ళు ఉండే బస్తీకే వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తూ ఉంటే ధీరజ్కి ఆ ఏరియా చూసి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అయ్య బాబోయ్, ఈ ఏరియాలో జనాలు ఎలా ఉంటున్నారో ఏంటో, ఎక్కడ చూసినా మురికి కాలువలు, మట్టి గోడలే కనిపిస్తున్నాయి. అయినా ఈ బస్తీలో చికెన్ బిర్యానీ ఎవరు ఆర్డర్ పెట్టుంటారు అని అనుకుంటూ ఇక సైకిల్ పైనే భాగ్యం ఇంటి ముందలకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి మనకి ఫోన్లో పెట్టిన లొకేషన్ ఇదే కదా అనుకొని బయట ఉండి ఎవరండి ఇంట్లో అని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బుజ్జి అమ్మ ఫుడ్ వచ్చినట్టుంది అని చెప్పగానే అలాగా, నేను తీసుకొస్తాను ఉండమ్మడు అని భాగ్యం బయటికి వస్తూ ఉంటుంది. భాగ్యం దూరంగా నుంచి చూసిన ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈవిడ మా పెద్దన్నయ్య అత్తగారు కదా, మరి ఇక్కడ ఇలా ఉన్నారేంటి అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా భాగ్యంకి తన గురించి తెలియకూడదు అని వెనక్కి తిరిగి తన జేబులో ఉన్న మాస్క్ని పెట్టుకుంటాడు. ఇక అప్పుడే భాగ్యం, ఇదిగో అబ్బాయి, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి అలా మొహం దాచుకుంటావేంటి అని అంటే అప్పుడు ఇక ధీరజ్, సరే అమ్మా ఇదిగోండి ఫుడ్ అని భాగ్యం చేతికి ఇస్తూ ఉంటాడు. భాగ్యం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే, ఒక నిమిషం అండి అని పిలుస్తాడు. ఇక భాగ్యం, ఏంటి బాబు, ఏం కావాలి అని అంటే, ఏం లేదండి, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ బస్తీకి వచ్చాను, కానీ మీరు కనిపించలేదు, ఇది మీ ఇల్లేనా లేకపోతే ఇక్కడికి వచ్చారా అని అంటే అప్పుడు భాగ్యం, అదేం లేదబ్బాయి, ఇది మా ఇల్లే, 25 సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము, అది కూడా అద్దెకి ఉంటున్నాము అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక భాగ్యం చిన్న కూతురు అయితే అక్కడికి వచ్చి, అమ్మోయ్ ఆకలేస్తుంది, బిర్యానీ వచ్చిందా అని బయటికి వస్తూ ఉంటుంది. ఇక భాగ్యం చిన్న కూతుర్ని చూసి కూడా ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ధీరజ్కి అయితే ఒక విషయం అర్థమైపోతుంది. నిజంగానే భాగ్యం కుటుంబం అయితే పేదరికందని, వాళ్ళని డబ్బున్నట్టు మోసం చేశారని ధీరజ్కి తెలిసిపోతుంది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసేసి వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా మౌనంగా ధీరజ్ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ధీరజ్ తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది, నీ చూస్తుంది కళ నిజమా? అంత పెద్ద ఇంట్లో మా వదినకి అన్నయ్యకి పెళ్లి చేసి మరిప్పుడు ఇక్కడ ఉంటున్నారేంటి? అది కూడా ఇది అద్దె కొంప అంటున్నారు. వాళ్ళ అవతారం, వాళ్ళ వేషాలు అవన్నీ చూస్తూ ఉంటే కూటికి గతి లేని వాళ్ళలా ఉన్నారు. అలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళ లెక్క అంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది? పాపం మా అన్నయ్యని, మా నాన్నని ఎంతగానో మోసం చేశారు. ఈ నిజాన్ని నేను బయట పెట్టి తీరుతాను అని ధీరజ్ కోపంగా అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ రోడ్డుపై అలా ఆలోచిస్తూ వస్తూ ఉండగా చందు అయితే రోడ్డు పక్కన ఒకరిని డబ్బు అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ అండి, ఓ 10 రోజుల్లో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నాకు అర్జెంటుగా 10 లక్షలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అతను మాత్రం, లేవు చందు, ఉంటే ఇంతసేపు బ్రతిమలాడించుకుంటానా అని చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా ధీరజ్ దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. ఏంటి పెద్దన్నయ్య అతన్ని ఏ విషయం గురించో అంతలా బ్రతిమలాడుతున్నాడు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చందు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చందు డబ్బులు అడిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, సార్, ఇందాక మిమ్మల్ని ఒక వ్యక్తి వచ్చి బ్రతిమలాడుతున్నాడు కదా, అతను ఏ విషయం గురించి అడుగుతున్నాడు అని అడుగుతాడు. అప్పుడు అతను, అతనికి అర్జెంటుగా 10 లక్షలు కావాలంటున్నాడు, నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు, పాపం చాలా మంచివాడు, అలాంటి అతనికి ఏం కష్టం వచ్చిందో, అంత డబ్బుతో అవసరం ఏమొచ్చిందో అని చెప్తూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. 10 లక్షల ఏంటి, అన్నయ్యకి ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావలసి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. లేదు, అన్నయ్య మా దగ్గర ఏదో దాస్తున్నాడు,
ఏదో మొయ్యలేని భారాన్ని మోస్తున్నాడు. ఎవరితో చెప్పుకోలేకపోతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత చందు అయితే ఆ 10 లక్షల గురించే ఆలోచిస్తూ చీకట్లో బయట కూర్చొని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేయాలి? ఎవరిని అడిగినా కూడా డబ్బు పుట్టడం లేదు. రేపట్లోగా 10 లక్షలు ఇవ్వకుంటే సేటు నేరుగా ఇంటికే వస్తాడు. ఏం చెయ్యాలి అని ఇక చందు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ చందు దగ్గరికి వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. ధీరజ్ అక్కడికి రాగానే చందు ఇక కవర్ చేస్తూ నటిస్తూ ఉంటాడు. రే చిన్నోడా, ఏంట్రా ఈరోజు తొందరగా ఇంటికి వచ్చావు అని అంటే, అవునన్నయ్య ఈరోజు డెలివరీస్ ఎక్కువ లేవు, అందుకే వచ్చేసాను అని అంటాడు. ఇక చందు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ధీరజ్, అన్నయ్య నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, మోయలేని బరువుని నీ గుండెల్లో మోస్తున్నావన్నయ్య, ఏంటది అని అడుగుతాడు. అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే ఏం మాట్లాడుతున్నావురా? నేను బాధపడ్డమేంటి, టెన్షన్ పడ్డమేంటి? నేను మామూలుగానే ఉన్నాను అని చందు అంటాడు. అప్పుడు ధీరజ్, లేదన్నయ్య నా అన్నయ్య గురించి నాకు తెలీదా? నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు, చెప్పన్నయ్య, నిన్నిలా చూడలేకపోతున్నాను. రోడ్డుపై ఎవరినో 10 లక్షల రూపాయలు అడిగినావు, ఆ విషయం నాకు తెలిసిందన్నయ్య. అసలు అంత డబ్బు ఏం చేశావు? నువ్వు ఖర్చు పెట్టేటోడివి, దుబారా చేసేవాడివి కూడా కాదు. అంత డబ్బుని ఏదో అవసరానికే వాడుంటావు. ఆ అవసరం ఏంటన్నయ్యా? నువ్వు ఒక్కడివే అంత భారాన్ని మోయొద్దురా, నాతో పంచుకో అని చెప్పగానే ఇక చందు అయితే ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఒక్కసారిగా ధీరజ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఏంటిది చిన్నపిల్లల్లా, అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్య అని అంటే ఇక చందు విషయం మొత్తం కూడా ధీరజ్తో చెప్తూ ఉంటాడు. ఏం చెప్పమంటావురా? మా పెళ్ళికి ముందు మా అత్తగారికి బిజినెస్లో లాస్ వచ్చి పెళ్లి ఖర్చులకి డబ్బు లేవని నా దగ్గర మీ వదిన కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది. పెళ్ళి ఆగిపోతే నాన్న కూడా తట్టుకోలేడని నేనే సేటు దగ్గర 10 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చాను. పెళ్ళి అయిపోయాక 2 రోజులకే తిరిగి ఆ డబ్బంతా ఇచ్చేస్తామని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. తీరా పెళ్ళి అయిపోయాక వాళ్ళని అడిగితే రేపు మాపు అని ఊరెళ్ళామని ఏవో సాకులు చెప్తున్నారు. అందుకే ఎలాగైనా సేటు దగ్గర పరువు పోకూడదు అని, నాన్నకి ఈ నిజం తెలియకూడదు అని ఎవరి దగ్గరైనా అప్పు చేసి సేటుకి ఇవ్వాలి అనుకున్నానురా, కానీ ఎక్కడ డబ్బు పుట్టలేదు అని చందు చెప్తూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ధీరజ్కి అయితే విషయం మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళకి డబ్బు లేదన్నయ్య, కావాలనే నిన్ను వాడుకొని పెళ్లి ఖర్చులు కూడా మన చేతే పెట్టించారు అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య మనం మోసపోయామన్నయ్య, నువ్వు చిక్కుకున్నావురా అని చెప్పగానే ఇక చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా చిన్నోడా, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవునరా మీ అత్తగారు నిజంగా డబ్బున్న వాళ్ళు గొప్పోళ్ళు కాదురా, వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి సరైన తిండి కూడా లేదు. అలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళలా మనల్ని అందరినీ మోసం చేసి వదినని నీకిచ్చి పెళ్లి చేశారు. నిన్ను, నాన్నని, మన కుటుంబాన్ని మొత్తం కూడా వాళ్ళు దొంగ దెబ్బ తీశారన్నయ్య. నీ చేతే నాటకం ఆడిచ్చి 10 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి ఊరెళ్ళామని ఆ సాకు ఈ సాకు చెప్తున్నారు అని చెప్పగానే చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే ఏమంటున్నావురా? మా అత్తయ్య వాళ్ళు డబ్బు లేకపోవడం ఏంటి? వాళ్ళకి పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి కదా అని అంటే, లేదన్నయ్య అదంతా ఒట్టి అబద్ధం, పచ్చి మోసం. ఈరోజు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి హమాలి బస్తీకనే ఒక చిన్న బస్తీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఇంటిని, వాళ్ళ వేషాలని, వాళ్ళ అవతారాలని చూశాను. నాకు అప్పుడే అర్థమైపోయిందన్నయ్య, మనం వాళ్ళ చేతిలో దారుణంగా మోసపోయామని అని చెప్పగానే చందు అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరి
రేయ్ నేను నమ్మలేకపోతున్నానురా, వల్లి నన్ను ఇంతలా మోసం చేసిందా అని అంటూ కోపంతో లోపలికి వెళ్తూ ఉంటే ధీరజ్ అన్నయ్య ఆగన్నయ్య, వదిన నిన్ను మోసం చేసిందేమో కానీ అది నిన్ను మోసం చేయాలని కాదు, నీ మీద ఉన్న ప్రేమతో. వదిన నిన్ను నిజంగా ప్రేమిస్తుందన్నయ్య. పాపం వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన తప్పుకి వదినని శిక్షించొద్దు. ఈ నిజం తెలిసినా కూడా తెలియనట్టే ఉండు అని అంటే అప్పుడు చందు మరి సేటికి ఇవ్వాల్సిన 10 లక్షలు రా అని అంటాడు. అప్పుడు ధీరజ్ అన్నయ్య నువ్వేమీ టెన్షన్ పడకు, ఎలాగోలా ఆ డబ్బుని నేను అరేంజ్ చేస్తాను అని ధీరజ్ చెప్పగానే చందు అయితే ఒక్కసారిగా ధీరజ్ని చూసి ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.